రాముడు రావణుణ్ణి సంహరించిన తర్వాత బ్రహ్మహత్య పాపం నుండి విముక్తి పొందడానికి శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేశాడు. ఈ లింగాన్ని బుగ్గరామేశ్వర స్వామి అని పిలుస్తారు. క్రమంగా ఈ ప్రాంతం పవిత్రమైన తీర్థంగా మారింది. ఇక్కడ నిత్యం లింగం అడుగు నుంచి నీరు ఉబికి పడుతూ ఉండడం ఒక అద్భుత రహస్యం. ఆ నీటి మూలం ఇప్పటికీ తెలియదు. ఈ శివలింగం క్రింద నుంచి వచ్చే నీరు ఎప్పుడూ ఆగదు. అది చల్లగా పవిత్రంగా ఉంటుంది. అందుకే దీనిని బుగ్గరామేశ్వరం అని పిలుస్తారు. ఈ దేవాలయంలోని ప్రధాన మిస్టరీ శివలింగం అడుగు నుంచి నిరంతరం ప్రవహించే నీరు. శాస్త్రజ్ఞులు అనేకసార్లు పరిశీలించిన ఆ నీటి మూలం ఎక్కడుందో కనుగొనలేకపోయారు. ఎండాకాలంలో కూడా నీరు ఎప్పుడూ ఎండిపోదు. ఈ నీటిని భక్తులు తీర్థంగా తీసుకుంటారు. ప్రజల నమ్మకం ప్రకారం ఈ నీరు శివశక్తి నుంచి నేరుగా ఉద్భవించిందని చెప్తారు. బుగ్గరామేశ్వరం ఆలయం ద్రావిడ శైలిలో నిర్మించబడింది. గర్భగుడి లోపల ఉన్న శివలింగం ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన స్వయంభూ లింగం అని స్థానికులు విశ్వసిస్తారు. ఆలయంలో పార్వతీ అమ్మవారికి ప్రత్యేక మండపం, నంది విగ్రహం మరియు తీర్థకుండం కూడా ఉన్నాయి.